రాబోయే తరానికి క్రైస్తవ్యాన్ని మనం ఎలా అందించాలి సార్? మనలో కూడా సత్తా ఉంది, మన వాళ్ళకు కూడా సత్తా ఉంది. ఇది మనము అని కాదు, అందరము ఒక ఏకమై మన లక్ష్యం ఏదో మనం ఏం చెయ్యొచ్చో అది చూపించాలి. ఇప్పుడు పాల్ గారు ఉన్నారు, సింగిల్ మనిషి అయిపోయారు. అవును, కానీ ఆయనకు భిన్నంగా ఇంకా వేరే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఆయన టార్గెట్ నాకు తెలియదు ఎలాంటిదో, కానీ అన్నిట్లో అవగాహన ఉన్న మనిషి రావాలి. ఖచ్చితంగా అన్నిట్లో అవగాహన ఉండాలి. ఒక మంచి పబ్లిక్ ఫిగర్ లాంటి మనిషి రావాలి, ఖచ్చితంగా రావాలి. సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి మన క్రైస్తవ్యాన్ని అందించాలంటే మనకంటూ మనుగడ కావాలి కదా సార్? మనుగడ లేదు. మనుగడ అంటే సర్వైవల్ అవ్వాలంత సిచ్యువేషన్స్ మనకు లేవు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిలను కూలగొడుతున్నారు, పాస్టర్ల మీద తిరగబడుతున్నారు. అవును, పాస్టర్ అంటే ఈరోజు ఒకటి చూశాను. ఇంకొకటి బైబుల్ తగలబెట్టేస్తున్నారు, బైబుల్ని చించేస్తున్నారు. అవును, ఇవన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ తరానికి మనం క్రైస్తవాన్ని ఎలా అందించగలం సార్? చేయాలి. ఇప్పుడు నేను ఒక్కనే కాదండి, ఇప్పుడు నేను చేస్తున్నాను ఇక్కడ ఏమైపోయాను, ఏకాకిగా చేస్తున్నాను నేను. ఎవరు సపోర్ట్ లేకుండా పర్లేదు, కానీ దేవుడు నాకు ఆదేశం ఇచ్చాడు, ఏమని, ఇది చేయరా బాబు అని చెప్పి చేస్తున్నాను. నిన్న కొన్ని పిచాసులను చూశాను. గుణదల మాత చర్చ్ ఉంది కదండి విజయవాడ. భయంకరంగా మాట్లాడారంటే అసలు నేను చెప్పలేను అలాంటి మాటలు. ఆ పైచాసిక ఆనందం ఏంటిది? ఎవరండి? మతోన్మాదులా? వాళ్ళు మతోన్మాదులే, పిచాసులు, దయ్యాలు. ఇంత ఘోరంగా విగ్రహాన్ని కూడా వదలను అంటే వాళ్ళు ఎలాంటి మనుషులు? నేను ఖచ్చితంగా ఇది ఆ హిందూ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మీరు శిక్షిస్తారా లేదా నెక్స్ట్ ఏంటిది పరిణామం, ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాల్సిందే. అవును, అది ప్లే చేస్తారంటే చేయండి, ఎందుకంటే మరీ భయంకరంగా ఉంది అది. అవునవును, ఇంత భయంకరంగానా? అసలు మీరు సమాజంలో ఎట్లా తిరుగుతున్నారా నాయన మీరు? ఒక దేవుళ్ళ పట్ల ఇంత పాస్టర్ల పిల్లల గురించి ఎందుకు, వైఫ్ గురించి, అవును, చాలా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా ఆడవాళ్ళ సంస్కారం అంటే మాట్లాడేది? అంత కక్ష ఏమొచ్చింది సార్ వీళ్ళకి? నాకు అర్థం కాదు. కక్ష కాదు, ఇది పిచాసితనము, మత అహంకారము, మతోన్మాదులు వీళ్ళు. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి, వీళ్ళందరినీ బయటకు లాగుతా. ఖచ్చితంగా చేస్తాం సార్. మన సిపిఎఫ్ తరఫున మీకు సరైన సహకారం మేము అందిస్తాము. అలాగే మన సిపిఎఫ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మీకు సపోర్ట్ చేస్తాడు. ఈ విషయం చేయాల్సిందే సార్. ఇక్కడ సిపిఎఫ్ క్రిస్టియన్స్ అనే కాదు, హిందువులు కూడా దీన్ని ఖండించాల్సిందే. హిందువులు కూడా ఖండించాలి, ఎందుకంటే ఇది మానవులు చేసే పనులు కాదు ఇది. అవును, ఏదైతే విగ్రహం గురించి ఇంత అసభ్యంగా మాట్లాడతారో వాళ్ళు మనుషులు గారు. వాళ్ళు అందులో ఒక లేడీ కూడా వాయిస్ కూడా వినిపించింది. అవునవును, ఇంత భయంకరమా, ఇంత అహంకారమా మీకు? ఇంత పిచ్చా ఈ మతం మీద? ఇంత పిచ్చా మీకు? ఎందుకు ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని ఏరి పడేస్తేనే వీళ్ళు సైలెంట్ అవుతారు. వీళ్ళు సైలెంట్ కాదు, వీళ్ళని కూడా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి ఒక 40 మంది దాకా ఆంధ్రలో ఇచ్చారు. కానీ ఇది ఆంధ్ర సమస్య కాదు, ఇది ఇది క్రైస్తవ సమస్య, ప్రతి సొసైటీ సమస్య. ఇది వాళ్ళ సమస్య, ఆంధ్ర సమస్య, ఆంధ్ర క్రిస్టియన్ సమస్య కాదు ఇది. యేసు ప్రభు తల్లి అంటే ఎవరు? ఆమెను ఎంచుకున్నాడు దేవుడు. ఇలా ఎవడు పడితే వాడు దరిద్రంగా మాట్లాడతా అంటే ఊరుకోద్దు మనం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే బాయి బాయి. ఇలాంటి కసాయిల వల్లనే ఈరోజు తగలబడుతుంది. ఇలాంటి కసాయిల వల్లనే మనం కొట్టుకొస్తున్నాం. ఇలాంటి కసాయిల వల్లనే సిక్కులు ఉంటారండి, అసలు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అసలు మత ప్రచారం చేయరు. ఈ గడిచిన 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇలా చేస్తున్నారండి. నేను అంతకుముందు కూడా గమనించాను. అంతకుముందు ఈ దాడులు లేవు, ఇలాంటి మాటలు లేవు. కనీసం ఒక హిందూ అంటే ఇంటి పక్కన పలకరించుకునేవాళ్ళు. సార్ నేనేమన్నా, మనకు కావాల్సింది ఏంది? మనము పండుగలు చేసుకుంటే పోలీసులు ఉండొద్దు. అదే అంట కట్టుమాట చెప్పారు, పండుగలు కావాలి. అవును, పోలీసులు లేని పండుగలు కావాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు మనము ఇలాంటిది కొనసాగించాల్సిందే. ఎందుకంటే మనకు పండుగలు చేయాలంటే నిబంధనలు ఉండొద్దు, కండిషన్స్ ఉండొద్దు. అంటే మనకు ఒక సెక్యూరిటీ, పండుగకు సెక్యూరిటీ ఎందుకండి? ఏ పండుగన కానివ్వండి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఏ పండుగన కానివ్వండి, ఒకప్పుడు స్వేచ్ఛగా చేసుకునే వాళ్ళము. ఈరోజు పోలీసు లేని పండుగ లేదు. అయితే ఇలాంటి వాతావరణం మనము తగ్గించుకోవాలి. ఇది నా ఒక చిన్న కోరిక అండి. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న కోరిక జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ.